పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నేను బావ ప్రేమలో పడినప్పుడు నేను కొంచెం అందరికి తెలిసిన ఫేస్. బావ వచ్చి అప్పుడే చిన్న చిన్న వేషాలు వేస్తున్నారు. నేను వచ్చి బావని వచ్చి ఆయన గుణం ఉంటుంది కదా, అది చూసి పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇంకా అందంగా కూడా ఉంటారు, దాంట్లో డౌట్ అసలు ఏం లేదు. చాలా అందంగా ఉంటారు. ఉన్న హీరోస్లో అందరికంటే అందం అంటే మా ఆయన అందంగా ఉంటారు. సో అప్పుడు వచ్చి ఎవరో చెప్పారు, ఆయన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం సినిమా వాళ్ళందరూ, అది ఎక్కడ అయ్యా నేను పెళ్లి చేసుకుంటుంది, ఊరిగా నేను తిప్పుతుంది, అమ్మాయి పొజిషన్ ఏముంది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్న పెళ్లి చేసుకోదు అని చెప్పారంట. బట్ ఆల్రెడీ ఆయన ఫస్ట్ ఎప్పుడు నన్ను అప్రోచ్ చేశారో పెళ్లి చేసుకున్నానని అడిగారు. అడిగితే మెడ్రాస్కి ఊరికే చెప్పాను, ఇట్లా చాలామంది అడుగుతుంటారు, మెడ్రాస్కి రండి మా అమ్మ దగ్గర అడగని చెప్పాను. వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. స్ట్రైట్ ఇంటికి వచ్చేసి మా అమ్మని అడిగాను. నేను మా అమ్మకి ఆల్రెడీ చెప్పాను, ఒక పిచ్చాడు కూడా వచ్చి అడిగాడు, కానీ చూడడానికి అందంగా ఉన్నాడమ్మా అని చెప్పాను. ఇప్పుడే ఎట్లా చిన్న ఇది ఎలా చేస్తున్నారమ్మా అని చెప్పాను. ఆయన స్ట్రైట్గా ఇంటికి వచ్చేసారు. మా ఇల్లు లోపల దాక్కొని లేదని చెప్పడానికి కూడా లేదు, మాది చాలా బాగా చిన్న ఇల్లు. ఆ రూమ్ నుంచి బయటకు వస్తే రోడ్డు కనిపిస్తుంది. వచ్చేసారు, వస్తే రమ్మని చెప్పాము, కూర్చున్నారు. వచ్చి స్ట్రైట్ మా అమ్మతో వెళ్ళి మాట్లాడారు. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, ఈయన అప్పుడప్పుడు మెడ్రాస్లో ఉండిపోయారంట. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, యాక్చువల్లీ ప్రేమించిన వాళ్ళు అమ్మాయిల దగ్గర వెళ్తారు కదా, ఈయన మా అమ్మతో దగ్గర వెళ్ళిపోయేవారు. అక్కడికి వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చొని ఆయన దగ్గర వచ్చి ఇట్లా మంచి మార్కులు కొట్టేశారు. అక్కడ 100% 10% కొట్టేశాడు. మా అమ్మ నన్ను గోకడం మొదలుపెట్టింది, పెళ్లి చేసుకో ఇంకా ఎప్పుడు దాకా ఇది చేస్తావు, పెళ్లి చేసుకో. అప్పుడు నాకు ఇంకా 2-3 పెళ్లి కావాల్సింది ఉంది, డబ్బులు కూడా అంత లేదు నా దగ్గర. ఏమన్నా చెప్పాను కదా, ఫుల్ అమౌంట్ ఎప్పుడు రాలేదు. సో నేను చెప్పాను, బావకి చెప్పాను, ఒక చిన్నవాళ్ళు ఇద్దరు అప్పుడు బాగా చిన్నపిల్లలు, మా లాస్ట్ తమ్ముడు చెల్లి, వాళ్ళకి పెళ్ళికి నేను ఏదైనా పెట్టాలి, అమ్మాయికి నగలు పెట్టాలి, అబ్బాయికి కూడా పెళ్ళికి కూడా ఏదైనా ఒకటి, వాడికైనా ఏదైనా ఒకటి చేయాలి, ఫ్యూచర్కి ఏదైనా చేయాలని చెప్తే సరైన ఒప్పుకున్నారు. మళ్ళీ మా అన్న కొడుకు గుండు చేయడానికి వెళ్ళాము. వాడు కూడా ఇప్పుడు రాకేష్ అని, వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. వాడికి ఫస్ట్ ఇయర్కి 11th మంత్కి తలగీకి అదే గుండు చేసుకుంటారు కదా, దానికి వెళ్ళాము. ఈయన బాబా ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ 1 monthలో నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడ వేరే ఎక్కడ వెళ్ళినా కూడా దూరం నుంచి ఇట్లా చూస్తుంటాడు. ఇదే అయిపోయింది నా కథలు మొత్తము. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏముంది, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. తర్వాత వచ్చి మా అమ్మకి వచ్చేసారు. వచ్చి ఇట్లా గుడికి వెళ్తున్నామంటే ఆయన కూడా వచ్చేసారు, బాబా కూడా ఉన్నారు. అప్పటికి మా అమ్మ, మా అక్క, పౌలిన్ అలెగ్జాండర్, మా అక్క పెద్ద అక్క, వాళ్ళ ఆయన అలెగ్జాండర్ అల్లుప అని పిలుస్తాము. వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ అయిపోయారు. బాగా క్లోజ్. నేను షూటింగ్ 2 గంటకి 3 గంటకి వస్తాను, వీళ్ళు సిట్టింగ్స్ అన్నీ వీళ్ళు 4. మా అమ్మ పడుకుంటే కూడా నేను వచ్చేదాకా వీళ్ళు ముగ్గురు కూర్చుని ఉంటారు టెర్రస్లో. ఈయన కూడా కరెక్ట్ టైంగా, ఆయన తెలుసుకొని వచ్చారో తెలియక వచ్చారో తెలియదు, కరెక్ట్గా వచ్చారు. గుడికి వెళ్తున్నాము, అందరూ ఒక 4-5 బండిలు వెళ్తున్నాము. ఈయన కూడా వచ్చారు. ఆ గర్భగుడి లోపల తీసుకెళ్తారు, పెద్దమ్మ తల్లి పెరిపాళెత్తమ్మ అని చెప్పి ఉంది లోపల. దాని లోపల వెళ్ళి పూజ చేపిస్తాం. అప్పుడు పేరు ఉంది కాబట్టి నాకు లోపల తీసుకెళ్తారు, గర్భస్థలం అంటారు కదా, గర్భగుడి లోపల. అక్కడ వెళ్ళి పూజ చేస్తాం. పూజ అంతా అయింది. ఈయన సడన్గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఇంత పెద్ద తాళి పుట్టు 2 ఉంది. నాకైతే ఆయన ఇట్లా చూస్తున్నాను, నా అమ్మని ఇట్లా చూస్తున్నాను, మా అమ్మ నన్ను ఇట్లా చూస్తుంది, ఏడుపు, మా అమ్మ ఒక సైడ్ ఏడుపు, నాకేమో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను బాబాకి, నేను అప్పుడు బాబాని పిలిచేదాన్ని, బాబా నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి వచ్చి నన్ను గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇది ఉంది, ఒక 5-6 years ఆగుతామని చెప్పాము కదా, ఇప్పుడు ఉంది కదా అంటే, లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఏడవడం మొదలు పెట్టేశారు. బాబా ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఏమో కోయని ఏడుస్తుంది. శ్రీహరి గారు కూడా ఏడ్చారా? ఏడుస్తున్నారు. నేను చేసుకోలేదు, ఇప్పుడు వద్దని చెప్పితే ఆయన ఏడుస్తున్నారు. సరే నాకు ఏం అర్థం కాదు. సరే వెళ్ళి ఒక కరుగమణి ఉంటుంది కదా, బ్లాక్ పూసలు, నల్ల పూస, కొయ్యలు అమ్ముతుంటారు గుడి బయట,
వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ట్రెడిషన్ వచ్చి బ్లాక్ పూసలే కదా ఉమ్. తెలుగు వాళ్ళు, అవును. బ్లాక్ ఇదే నల్ల వేస్తారు, పూసలు. నల్ల పూసలు వేస్తారు. అది వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. వచ్చి తాళి కట్టమని చెప్పాను. మా అమ్మ ఇంకా ఓకే కూడా చెప్పలేదు. ఉమ్. తాళి కట్టమని చెప్పాను, తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఆ కరుగమణి అది నల్ల పూసలు కట్టమని చెప్పాను, కట్టారు. ఆ తాళి నేనే ఇప్పేసి తీసి ఉండిలో వేసేసాను. ఉమ్. చెప్పాను ఓకేనా బాబా అని చెప్పాను. ఆయనకు ఫుల్ ఖుషి. మా అమ్మ ఏడ్చింది. ఆయన చెప్పాను మా అమ్మ ఎట్లయినా ఆయనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది అప్పుడు చేసుకుంటే ఏంటి ఇప్పుడు చేసుకుంటే ఏంటి బయటకు ఎవరికి తెలీదు, నేను అందరికీ అన్నీ చేసిన తర్వాతనే బయటికి చెప్తాము అని ఇది చేసిన తర్వాత అప్పుడు సమాధానం అయింది. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళయింది. పెళ్ళయింది. మా ఇంట్లో అందరూ ఉన్నారు. నా సైడు ఉమ్. మా అక్క, మా బావ, మా అల్లుప, మా అన్న, వదిన, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నాము. మాకు చుట్టాలు ఒక 2-3 ఉన్నారు. ధనక అని ఒక అక్క ఉంది. ధనక మేమందరూ ఉన్నాము. వాళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నారు. ఆ తాలిబొట్టు మీరు హుండీలో వేయడం ఏంటంటే మొక్క అది శ్రీహరి గారితో నాకు పెళ్ళి లేదు, నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అయినా అప్పుడే అంటే అప్పుడు వచ్చి సినిమా వాళ్ళ లైఫే బాగుండదని ఒక టాక్ ఉండింది. అప్పుడు సినిమా వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుని ఎప్పుడు ఒక డైవర్స్ అయిపోతుంది, లేకపోతే విడిపోయి వచ్చేస్తారు, అది టాక్ ఉండింది. నేను ముక్కున్నాను, నాకు డబ్బు లేని వాయినైనా పర్వాలేదు, నాకు మంచి మొగుడు దొరకాలి, నన్ను చివరి దాకా పెట్టుకొని ఇదని నేను మొక్కుకున్నాను. సో నాకు మంచి మొగుడు దొరికాడు, అందుకని నా తాలిబొట్టు తీసివేసి కరగమని వేసుకున్నాను. మంచి మొగుడు ఏంది మేడం, బంగారం దొరికేసి. బంగారం. అయితే ఒక చిన్న డౌట్ మేడం ఈ విషయంలోనే, మీరు అప్పటికే పెద్ద స్టార్, అన్ని భాషల్లో మీరు సినిమాలు చేస్తున్నారు, శ్రీహరి గారు అప్కమింగ్. అయితే మీరు ఆ సమయంలో ఒక మాట అన్నారంట శ్రీహరి గారితో, బావా నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు, రిక్షా తొక్కి నువ్వు ఎంత సంపాదిస్తావు నాకు అంతే పెట్టు, కానీ నన్ను ప్రేమగా చూసుకో జీవితాంతం అని చెప్పి అన్నారంట. అవును, నాకు కావాల్సింది ఒక ఆడదానికి ఏం కావాలండి, కట్టుకోవడానికి ఒక చీర, కప్పుకోవడానికి ఒక బట్ట, తిండి, కడుపు నిండే తిండి. అది ఒక్కొక్క వాళ్ళకి 3 పూట పెట్టగలుగుతాడు, లేకపోతే 1 పూట అయినా పెట్టగలుగుతాడు. మగవాడు అంటే పెడతాడు, అది చాలు కదా, ఇంకేం కావాలి. నా మొగుడికి నేను అందంగా కనిపించాలి, పక్క ఇంటి వాడుకో ఎదురింటి వాడుకో లేకపోతే రోడ్లో వెళ్తున్న వస్తున్న వాళ్ళకే కాదు, నా మొగుడికి నేను చచ్చేదాకా నేను అందంగా ఉండాలి, అది ఒకటే నా మైండ్లో ఉండింది. సో నాకు నేను పెద్దగా హోటల్కి వెళ్ళి తినే మనిషియో, పబ్బుకి వెళ్ళే మనిషియో, లేకపోతే అటు తిరిగే మనిషియో, ఫ్రెండ్స్, అది అసలు నాకేం లేదు. నేను నా షూటింగ్, నా ఇల్లు, నాకని ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఎక్కడ పార్టీకి ఇప్పుడు దాకా ఏ పార్టీకి ఇప్పుడు దాకా వెళ్ళట్లేదు, ఇప్పుడు దాకా అటెండ్ చేయలేదు. నాకు కావాల్సింది అంతే కదా, నాకు ఒక కప్పుకోవడానికి ఒక బట్టలు, అది పట్టు ఉంటే ఏంటి, కాటన్ ఉంటే ఏంటి, 100 రూపాయలు కొనిస్తే కూడా వేసుకుంటాను. నాకు ఇప్పటికీ 100 రూపాయల డ్రెస్ 100 రూపాయలు చెప్పులు వేసుకొని తిరుగుతాను ఇంట్లో. మా కొడుకులు తిరుగుతుంటారు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను దాంట్లో ఉన్నాను, నేను బతకగలుగుతాను దాంతో. బాబాకి చెప్పాను, లేకపోతే నీకు సినిమాకి రాకపోయినా నువ్వు ఏదైనా ఒక పని చేస్తావు కదా, దానికి తిండి పెడతావు కదా, అది చాలు నాకు. ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు పెడతావని నమ్మకం ఉంది, నేనే చేసుకుంటాను నేను చెప్పాను. గొప్ప ప్రేమ కదా మేడం. అవును అది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు అఫిషియల్గా పెళ్లి చేసుకునే ఈ గ్యాప్లో 4 సంవత్సరాలు ఎంతో టైం, 5 సంవత్సరాల సమయం ఉంది. ఈ గ్యాప్లో చాలామంది, అంటే నేను పేరు చెప్పట్లేదు, మీరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది పెద్ద పెద్ద హీరోలే మీ దగ్గరికి వచ్చి శ్రీహరి గారి గురించి చెడుగా చెప్పేవారట. చెడ్డగా అంటే అమ్మాయి తిరిగిపోతాడు అట్లా ఇట్లా, ఆ చెడ్డ పేరు ఇప్పుడు దాకా బాగా లేదు, అమ్మాయిల విషయంలో తాగుపోతాడు అనేది ఏం లేదు. నా గురించి కూడా చెప్పారంట, అది వదిలేసి వెళ్ళిపోతుందని కూడా, అంత పెద్ద దీన్ని చేసుకున్నావు నువ్వు, అది వదిలేసి డబ్బు ఉన్నవాడు దొరికితే వెళ్ళిపోతుందని కూడా ఆయన కూడా చెప్పారంట. ఆ మాట కూడా చెప్పాలి కదా, అట్లా నాకు కూడా చెప్పారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, అతను పెళ్లి చేసుకున్నావు నీకు అంత పేరుంది, మరి మీ పేరు చెడిపోతుంది, రేపు అతను రాకపోతే, ఇండస్ట్రీలో రాకపోతే ఏం చేస్తామంటే అది నా ప్రాబ్లం, ఆయన ఏది పెడితే నేను తింటాను, ఇంకా వాళ్ళ గురించి మీరు మాట్లాడవద్దు, నేను ఎవరి దగ్గర వెళ్ళి చేయి చాపను, ఆయన ఏది పెడితే నేను తిన్నాను, దాని గురించి ఏం చెప్పొద్దని చెప్పాను. ఈ మాట వెళ్ళి బాబా కూడా చెప్పాను. బాబా ఆ రోజు ఎవరైనా చెప్తే వెళ్ళి బాబాకి చెప్తాను, బాబా నీ గురించి అట్లా చెప్పారు బాబా అని చెప్తాను, నవ్వుకుంటాం ఇద్దరు, అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.